హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం చక్కెర లేకుండా 100% న్యాచురల్గా, హెల్తీగా, ఎంతో టేస్టీగా కోకోనట్ పాప్సికల్స్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. కోకోనట్ పాప్సికల్స్ని రెడీ చేయడానికి ముందుగా గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేశాను. దాని తర్వాత 1/2 లీటర్ వరకు పాలని యాడ్ చేశాను. పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. పాలు ఒక పొంగు వచ్చేసిన తర్వాత ఇందులో మనం 1 కప్పు చక్కెరకి బదులుగా పటికె బెల్లాన్ని యూస్ చేసాం. మీరు కావాలంటే చక్కెర కూడా తీసుకోవచ్చు. మంటని మీడియం హీట్లో పెట్టి పాలని సగం అయ్యేంత వరకు రెడ్యూస్ చేసుకుందాం. ఇప్పుడు పక్కన ఒక బౌల్ తీసుకొని అందులో 1/4 కప్పు పాలుని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసి ఒక స్లర్రీ లాగా తయారు చేసుకున్నాం. ఈ స్లర్రీని పాలల్లో వేసి 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్ మీద పాలు చల్లారుతున్న సమయంలో మనం ఇక్కడ ఒక మీడియం సైజులో ఉన్న టెంకాయని తీసుకొని దానికి ఒక హోల్ చేసి అందులో నుంచి వాటర్ని ఒక గ్లాసులో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం టెంకాయని ఒక లావు వస్తువుతో అయినా దేంతో అయినా పగలగొట్టి దాన్ని చిప్పన్లో నుంచి కొబ్బరిని సపరేట్ చేసుకుందాం. చూడండి, ఇలా చాకుతో తీసుకొని సపరేట్ చేసుకున్న తర్వాత మనం కొబ్బరి వెనుక ఉన్న ఈ డార్క్ పోర్షన్ని చాకు సహాయంతో తీసేసుకుందాం. కొబ్బరి వెనక భాగాన్ని తీసేసుకున్న తరువాత మనం ఈ కొబ్బరిని ఒకసారి వాష్ చేసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. మీరు ఈ రెసిపీలో పటికె బెల్లానికి బదులుగా చక్కెరనైనా యూజ్ చేయవచ్చు. కొబ్బరిని పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇందులో 1/4 కప్పు వరకు కొబ్బరి పీసెస్ని ఒక పక్కన పెట్టుకుందాం. దీనిని మనం తర్వాత యూస్ చేద్దాం. ఇక్కడ చూడండి, నాకు 1 కప్పు మరియు 1/2 కప్పు వరకు కొబ్బరి పీసెస్ అనేవి వచ్చాయి. మనం ఈ కొబ్బరి ముక్కలని మిక్సీలో యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే తీసిపెట్టిన కొబ్బరి నీటిని కూడా ఇందులో వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ మన కొబ్బరి అనేది స్మూత్ పేస్ట్ లాగా అవ్వలేదు కాబట్టి నేను మిగిలిన కొబ్బరి పాలను కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. మిగిలిన కొబ్బరి పాలను కూడా యాడ్ చేసి దీనిని మనం స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టిన పాల మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, మన కొబ్బరి పాప్సికల్స్ మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మోల్డ్ తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేసి మనం ముందుగానే మిగిల్చి పెట్టుకున్న 1/4 కప్పు కోకోనట్ని ఇంకా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వీటి మీద గార్నిష్ చేసుకుందాం. ఇవి మీరు అవసరమైతే వేసుకోవచ్చు, లేకపోతే ఈ ప్రాసెస్ని స్కిప్ చేసేయవచ్చు. మీ దగ్గర పాప్సికల్స్ మోల్డ్ లేకపోతే ఇలాగా పేపర్ కప్లో అయినా గ్లాసుల్లో అయినా వేసి వాటి మీద అల్యూమినియం ఫాయిల్ అయినా లేకపోతే పాలిథిన్ అయినా పెట్టి కవర్ చేసుకొని దానిని ఒక రబ్బర్ బ్యాండ్తో టై చేసుకోవచ్చు. రెడీ చేసుకున్న ఈ పాప్సికల్స్ని మనం 8 గంటలు లేదా ఓవర్ నైట్ వరకు ఫ్రీజర్లో పెట్టి 8 గంటల తర్వాత తీసి చూస్తే మన పాప్సికల్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీగా ఉండే ఈ పాప్సికల్స్ మీకు నచ్చినట్లయితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం తీసి ఈ పాప్సికల్స్ని ఎంత ఈజీగా డిమోల్డ్ చేసుకుంటున్నామో. ఇలాగే సింపుల్గా 2 స్పూన్స్ గోధుమ పిండితోనే మార్కెట్ స్టైల్ కుల్ఫీ రెసిపీ మరియు బ్రెడ్తో కూడా మనం రోల్ కట్ కుల్ఫీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంతకు ముందు ఆ వీడియోని కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. నేను ఆ లింక్స్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.